హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను వాటర్ మిలన్ జ్యూస్ని టేస్టీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ అవి సర్వ్ చేస్తూ ఉంటాం కదా. ఈసారి హెల్దీగా ఇలా వాటర్ మిలన్ జ్యూస్ చేసి ఇవ్వండి, వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు. పిల్లలకైనా పెద్దలకైనా మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా ఉంటుంది. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా వాటర్ మిలన్ని ఇలా పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 kgs వాటర్ మిలన్ని కట్ చేసి తీసుకుంటున్నాను. ఇవి పీసెస్లా కట్ చేశాక 1 kg వరకు ఉంటాయి. ముఖ్యంగా వాటర్ మిలన్ జ్యూస్ కోసం సీడ్స్ తక్కువగా ఉండే ఇలాంటి గ్రీన్ కలర్ వాటర్ మిలన్ని ఎంచుకోవాలి. ఈ గ్రీన్ కలర్ వాటర్ మిలన్లో సీడ్స్ చిన్నవిగా తక్కువగా ఉంటాయి. ఒక పెద్ద సైజులో ఉండే మిక్సీ జార్ని తీసుకుని అందులో మనం కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ని యాడ్ చేయాలి. తర్వాత ఇందులో కొద్దిగా మింట్ లీవ్స్ని యాడ్ చేయాలి. తర్వాత ఇందులో ఒక అరచెక్క దాకా నిమ్మరసాన్ని పిండుకోవాలి. మింట్ లీవ్స్ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల వాటర్ మిలన్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వాటర్ మిలన్ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా పెద్ద సైజు స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్తో కానీ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా జ్యూస్నంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ జ్యూస్లో 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాను యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ బాగా ఇష్టపడేవారైతే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. వాటర్ మిలన్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని యాడ్ చేసి సర్వ్ చేయడమే. అంతే, వాటర్ మిలన్ జ్యూస్ తయారైపోయింది. ఫ్రూట్స్ తినని పిల్లలకు ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే మారు మాట్లాడకుండా తాగేస్తారు. మీకు కూడా నచ్చింది కదా? అయితే తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.